ఏదైనా ఒక మూవీ వచ్చింది అంటే అది 3-4 వీక్స్‌లో ఏదో ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి వచ్చేస్తుంది సార్. అది ముందే చేసుకుంటున్న డీల్. ఒక ప్రొడ్యూసర్ ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి ముందే జరుగుతున్న డీల్. దాన్ని ఆపకుండా లేదంటే దాంట్లో ఏమన్నా ముందు ముందు మాట్లాడుకోకుండా తర్వాత థియేటర్స్‌కి జనాలు రావడం లేదు అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నారు సార్. ఏం రావట్లేదమ్మా. నిన్న ఇప్పుడు నరసింహ సినిమా ఆడుతుంది కదా, నిన్న మొన్న సండే మహావతార్ 20 నరసింహ. కోట్లు ఉంది. ఫస్ట్ డే అంతా 1,75,00,000 అది. మొన్న థర్డ్ సండే అనుకోండి, థర్డ్ సండేనో సెకండ్ సండేనో అవును సార్. దానికి మరి ఇదే మన 20 కోట్ల పైన చేసింది అది. పెరుగుతున్నాయి కదా కలెక్షన్లు మరి రోజు రోజుకి. హ్మ్. రోజు రోజుకి ఎన్ని 20 ఇంతలు పెరగటం అది. రూపాయి కాదు, ₹10 కాదు. ఏదో 10 లక్షలు 20 లక్షలు పెరగటం కాదు. ఎక్కడ 175, ఎక్కడ 23 crores. ఆ మూవీ పక్కన పెట్టండి సార్. అది కూడా అది ఏమంటే ఎందుకు పక్కన చాలా పెట్టాలి? ఎందుకు పక్కన పెట్టాలి? అది మన అది తెలుగు నుంచి 150 డైరెక్ట్ గా కి రాలేదు కదా సార్. ఆ? తెలుగు నుంచి డైరెక్ట్ గా రాలేదు. సినిమా రాకుండా యాక్టర్లు ఎవరు రాకుండా ₹150 అమ్ముతూ కూడా టికెట్ అంత రేట్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. ఉమ్, మరి మనం అటువంటి సినిమాలు తీయలేకపోతున్నాం. మన సినిమాలు ఎందుకు చూడట్లేదు? మనకు సినిమా చూస్తే ఓటీటీ వాళ్ళు లేరు కదా అప్పుడు కూడా. ఉమ్, ఆడే సినిమాని ఎందుకు వేస్తారు వీళ్ళు? మనం అసలు ముందు కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఆ సినిమాని ఎందుకు చెప్తున్నాం అంటే, ఆ సినిమా కూడా పాపం 20, 30, 40 ఏదో పెట్టుంటారు. ఏమీ లేకుండా అది పెడతాం కూడా చాలా ఎక్కువే కదా. ఆ పెట్టిన వాళ్ళు కగ్గుర్తిగా ఓటీటీకి అమ్మేసుకుని ఉండొచ్చు కదా. అమ్ముకున్నారో లేదో నాకు తెలియదు. అమ్మి 4 ఇంకా వారాలకు అమ్మలేదు. వస్తుంది, 5 వారాల కంటే ఈ టికెట్ ఇంత ఉండదు రేట్, ఉమ్, టికెట్ సేల్. సో అది మనం కూడా అమ్మకుండా చేసుకోవచ్చు కదా. అంటే అంతంత డబ్బులు పెడుతున్నాం, అంతంత డబ్బులు అంటే మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంటూ పోయాం. ఉమ్, పెంచుకుని ఆ పెంచిన దాని మీద మనం సేవ్ అవ్వాలంటే ఓటీటీకి అమ్మాల్సి వస్తుంది. ఓటీటీకి అమ్మాలంటే ఓటీటీ వాళ్ళ కండిషన్స్ ఉంటాయి. వాళ్ళ కండిషన్స్ వాళ్ళు పెట్టారంటే అసలు నువ్వు ఓటీటీ కోసం సినిమా తీయటం అనేది కొత్తగా మొదలెట్టారు. ఉమ్. ఓటీటీలో నా డబ్బులు సంపాదించుకోవాలి అనుకుని మీరు అనుకుంటున్నారు. అప్పుడు దాన్ని మళ్ళీ గొనగటం ఎందుకు? మేము ఓటీటీకి అమ్మేసాము, ఓటీటీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ బిజినెస్. యా. నువ్వు దానికోసం ప్రిపేర్ అయ్యి దిగుతున్నావు. ఓటీటీ వాడు నీ డబ్బులు సేవ్ చేస్తున్నాడు, లేకపోతే నీకు లాభం ఇస్తున్నాడు. సో వాళ్ళు చెప్పినట్టు నువ్వు తీయాల్సిందే. ఉమ్. నువ్వు నేను బాధపడిపోతున్నాను, నేను ప్యాషన్తో తీస్తే ఓటీటీకి ఎందుకు అమ్ముతున్నావు? సినిమా తీసి రిలీజ్ చేయి, ఆడిసాక అమ్ము. అది లేదు మళ్ళీ. సో ప్రొడ్యూసర్ దగ్గర అయితే టూ టంగ్ వార్ నడుస్తున్నట్లుంది సార్. ఎట్లా అంటే ఇప్పుడు ఓ పక్కన ఓటీటీలకి ఇస్తుంది వాళ్ళే, ఇంకొక పక్కన జనాలు థియేటర్స్కి రావడం లేదు అని చెప్తుంది వాళ్ళే, ఇంకొక పక్కన కరెక్ట్ జీవోస్ తెచ్చుకొని రేట్లు పెంచుకుంటున్నది వాళ్ళే. ఎట్లా చూసుకున్నా ఆడియనే దెబ్బ పడుతుంది. సో ఆడియన్కి దెబ్బేనమ్మా, ఆడియన్కి ఎప్పుడూ దెబ్బే ఉంటుంది. బట్ ఆడియన్స్ది కూడా తప్పు ఉంది కదమ్మా. ఇప్పుడు అంత రేట్లోనే వెళ్తున్నారు. మనం మాట్లాడితే పాప్కార్న్ రేట్ అంటాం. పాప్కార్న్ అక్కడ కొంటున్నాము. మనం కొంటున్నాం కాబట్టి ఇప్పుడు కొంటాం మానేయండి, మొత్తం ఎందుకు తగ్గించాలి చూద్దాం. మనం సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి, సింగిల్ స్క్రీన్కి వెళ్ళరు మనాళ్ళు. సింగిల్ స్క్రీన్లో తక్కువ ఉంటుంది కదా పాప్కార్న్ రేటు. అక్కడ కొనము, అక్కడికి వెళ్ళము, ఇక్కడికే వెళ్తాం. సింగిల్ స్క్రీన్లో ₹20 కూడా టికెట్ ఉంది, ఒక టికెట్ కూడా తెగదు. ఎవరు తప్పు అది? ఎవరు తప్పు? మనం ఎందుకు ఊరికి మాట్లాడితే అమ్మో అన్యాయం అయిపోయింది అంటాం. అన్యాయం మన దుర్మార్గం అని వాళ్ళు చేస్తే ఆ దుర్మార్గం చేయించుకోబడటానికి మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాం. వెన్ వీఆర్ రెడీ ఫర్ దట్, దెన్ వై షుడ్ యూ గ్రంబుల్ ఎట్ ఆల్? సో ఇప్పుడు ఈ గొడవలన్నీ పక్కన పెడితే ఒక ఆడియన్గా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ఆడియన్ కనుక బాయ్కాట్ చేస్తే ఎట్లా ఉంటుంది సార్ ఇండస్ట్రీ? నేను వెళ్ళట్లేదు, నా వరకు నేను వెళ్ళట్లా. ఇది కూడా ₹150 నేను వెళ్ళాను, లేకపోతే నేను టికెట్ కొనేవాడిని కాదు. నేను థియేటర్కి వెళ్ళాను, ₹150 టికెట్ అన్నాడు, కొనుక్కున్నాను, చూశాను, వచ్చాను. ఇప్పుడు 150 కూడా లేకుండా సినిమా కావాలంటే దొరకదు కదా. నరసింహ చూశాను, వచ్చాను.